సంధ్య, చదలవాడ పదవి కాలం పూర్తయిపోయి ఇప్పటికీ 15 రోజులు దాటిపోయింది కదా. మరి టీటీడీ కొత్త చైర్మన్ ఎప్పుడు వస్తారు? ఆ సంగతి అయితే ఇంకా కొలిక్కి రాలేదు. ఈవో విషయంలోనే ప్రభుత్వంపై చాలా విమర్శలు వచ్చాయి కాబట్టి చైర్మన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించబోతున్నారు. అసలే ఆ సీటు కోసం పోటీ గట్టిగా ఉంది. ఎవరికి అవకాశం ఇచ్చినా మరొకరు అసంతృప్తి వ్యక్తం చేయకుండా ముఖ్యమంత్రి ఎలా సర్దుబాటు చేస్తారో అన్నది ఇప్పుడు టీడీపీలో ఆసక్తి రేపుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవంటే ఆషామాషీ కాదు. కలియుగ వైకుంఠవాసుడి క్షేత్రంలో బోర్డు బాధ్యతలు మొత్తం చైర్మన్ పైనే ఉంటాయి. భక్తులకు ఏర్పాట్ల సంగతి ఎలా ఉన్నా చైర్మన్ అంటే పలుకుబడి కూడా బాగానే ఉంటుంది. అందుకే ఈ పదవి కోసం ఎప్పుడూ పోటీ గట్టిగానే ఉంటుంది. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొద్ది రోజులు కనుమూరి బాపిరాజు చైర్మన్గా కొనసాగారు. ఆ తర్వాత ఏడాది పాటు స్పెసిఫైడ్ అథారిటీ బోర్డు బాధ్యతలు చూసింది. ఆ తర్వాత తిరుపతికే చెందిన మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి చైర్మన్ అయ్యారు. గత 27వ తేదీతో ఆయన పదవీకాలం పూర్తయింది. అయినా ఇప్పటి వరకు కొత్త చైర్మన్ నియామకం జరగలేదు. గతంలో టీటీడీ బోర్డు చైర్మన్ పదవి కాలపరిమితి 2 ఏళ్లు ఉండేది. దాన్ని మరో ఏడాది పొడిగించేవారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చైర్మన్ పోస్ట్ కాలపరిమితిని ఏడాదికి కుదించారు. చదలవాడ కృష్ణమూర్తికి మాత్రం చంద్రబాబు మరో ఏడాది ఎక్స్టెన్షన్ ఇచ్చారు. దీంతో ఆయన 2 ఏళ్లు ఆ పదవిలో కొనసాగారు. ప్రస్తుతం ఆయన పదవీ కాలం అయిపోవడంతో చైర్మన్ పోస్టుకు తెలుగుదేశంలో పోటీ పెరిగింది. టీడీపీకి చెందిన 2 ఎంపీలు రాయపాటి సాంబశివరావు, మురళీమోహన్ చైర్మన్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 2019 వరకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉండడంతో ఆ పదవి కోసం వీళ్ళిద్దరూ చంద్రబాబుపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అమెరికా పర్యటనకు ముందే టీటీడీ చైర్మన్ ఎంపిక కసరత్తును సీఎం పూర్తి చేశారన్న ప్రచారం జరిగింది. రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ ఎంపిక చేశారని ప్రచారం నడిచింది. అయితే నర్సరావుపేట ఎంపీ రాయపాటి ఈ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని, దీంతో సీఎం కూడా చైర్మన్ ఎంపికను వాయిదా వేశారని వార్తలొచ్చాయి. చంద్రబాబు అమెరికా పర్యటన ముగించుకొని రావడంతో మరోసారి రాయపాటి, మురళీమోహన్ ఆ పదవి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. వెలగపూడి సచివాలయంలో స్వయంగా ముఖ్యమంత్రిని కలిసి తమ మనసులోని మాట మరోసారి చెప్పారు 2 ఎంపీలు. రాయపాటి అయితే ఏకంగా సీఎంను పొగడ్తలతో ముంచెత్తారు. చంద్రబాబు అమెరికా టూర్ బ్రహ్మాండంగా సక్సెస్ అయిందన్నారు. శ్రీవారికి సేవ చేయాలన్న కోరిక తనకుందని చెప్పుకొచ్చారు రాయపాటి. ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా నేను సమావేశమై వారికి కంగ్రాచులేషన్ చేయడం జరిగింది. గతంలో లేని విధంగా గతంలో చాలాసార్లు వెళ్ళారు, అంతకన్నా మిన్నగా ఈసారి ఎక్కువ ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది. వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యమంత్రి గారికి తెలుసు, అన్ని సంగతులు తెలుసు. నాకు భగవంతుని సేవ చేయాలని చెప్పి నాకు కోరిక ఉంది. అది ఆయన భగవంతుడి ఇష్టం, ముఖ్యమంత్రి గారి ఇష్టం. ఆయనకు వదిలేసారు, నేను అడగలేదు. ఇటు మురళీమోహన్ కూడా చైర్మన్ పీఠంపై పెద్దగానే ఆశలు పెట్టుకున్నారు. అది తన చిన్ననాటి కోరికంటూ చెప్పుకొచ్చారు మురళీమోహన్. మరి అది ఇంకా ఆయన నోటి నుంచి కానీ వెంకటేశ్వర స్వామి గారి నోటి నుంచి కానీ రాలేదు. వస్తే చాలా నాకంటే అదృష్టవంతుడు ఉండాలనుకుంటాను. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి దేవుడు, భక్తి ఇవన్నీ కూడా బాగా ఎక్కువ. జీవితంలో ఒక్కసారైనా ఆ పోస్టు చేయాలి అనే కోరిక మాత్రం నాకుంది. ఇక వెంకటేశ్వర స్వామి అయ్యాక అడిగాను. నేను అడగవలసిన బాధ్యత నేను అడిగాను. మరి ఆయనకి చాలా ప్రెషర్స్ ఉంటాయి కదా, అన్నీ ఆలోచించుకొని డిసైడ్ చేస్తారు. కేబినెట్ విస్తరణ సందర్భంగా అధికార పార్టీలో పెద్ద ఎత్తున అసంతృప్తులు చెలరేగాయి. మరి అత్యంత కీలకమైన టీటీడీ చైర్మన్ ఎంపిక తర్వాత ఎలాంటి ఇబ్బంది రాకుండా చంద్రబాబు తీసుకోబోయే నిర్ణయం ఎలా ఉంటుందనేది ఇప్పుడు అధికార పార్టీలో ఆసక్తి రేపుతోంది.